డివైన్ పర్సన్ గురించి, అంటే డివైన్ పర్సనాలిటీ గురించి, దేవుని యొక్క దైవత్వము గురించి మనము మనము తెలుసుకొనబోతున్నాం. నోయింగ్ బెటర్, మనకి తెలియని విషయాలేం కాదు, కానీ ఇంకను లోతుగా తెలుసుకొనటానికి, ఒకవేళ అక్కడ ఎక్కడైనా కన్ఫ్యూషన్ కానీ, డిస్కనెక్ట్స్ కానీ, మరి క్లారిటీ లేని కానీ, లేదా క్వశ్చన్స్ ఉన్నా సరే క్లారిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఏ దేవుని మనము నమ్ముకున్నామో ఆ దేవుని యొక్క సంపూర్ణతను గురించి మనము తెలుసుకున్నప్పుడు ఆయన మీద సంపూర్ణముగా ఆధారపడటం కూడా కష్టమైపోతుంది. అందుకని ఆ విషయాలను మనము క్లుప్తముగా ఒక్కొక్కటిగా మనం ముందుకి చూస్తూ సాగిపోదాం. అందుకని ఈరోజు ఉద్దేశము దేవుని యొక్క దైవత్వము, ఆయన స్వరూపమును, ఆయన పనితత్వాన్ని మనం అర్థం చేసుకుందాం. మనమేమై ఉన్నామో మనం అర్థం చేసుకుని ముందుకి సాగిపోదాం. మొదటిగా చూస్తే దేవుడు ఒక్కడై ఉన్నాడు. దేవుడు ఒక్కడే అని మనం నమ్ముతాం. అవును, అది కరెక్ట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము కూడా అదే విషయాన్ని మనకు బోధిస్తుంది. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. చూడండి, పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ ఒక విషయాన్ని క్లియర్గా రాస్తున్నాడు, కన్ఫ్యూజన్ లేకుండా. దేవుడు ఒక్కడే. అనేక దేవతలని పేరులు ఎన్ని దేవుళ్ళని ఉన్నా సరే దేవుడు ఒక్కడే. ఈ దేవుడు ఒక్కడే అనే మాట క్రైస్తవులుగా మనం మాత్రమే నమ్మటం కాదు, ప్రపంచములో దేవుడు ఉన్నాడు అని నమ్మే ప్రతి ఒక్కడు దేవుడు ఒక్కడే అని చెబుతారు. మిగతా వాళ్ళ పూజలు, పునస్కారాలు, పరిచర్యలు విషయాలలో అనేకము వారు పాటించినా చివరికి వచ్చేసరికి వారు ఒప్పుకోవాల్సిందే తప్పదు. ఏంటయ్యా అంటే దేవుడు ఒక్కడే. అయితే మనకి వాక్యము స్పష్టంగా ఉంది దేవుడు ఒక్కడే అని. అయితే మనలో కూడా కన్ఫ్యూజన్స్ కొన్ని ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్స్కి కారణము ట్రినిటీ, త్రిత్వము మనల్ని ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేస్తుంది. త్రిత్వము అన్నప్పుడు ముగ్గురిని అని అంటాం. ఇప్పుడు దేవుడు ఒక్కడే అన్నప్పుడు మరి త్రిత్వములోనికి వచ్చేసరికి ఒకంత మళ్ళీ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాం. ఆ త్రిత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు ఒక్కడే అన్నప్పుడు మరి ముగ్గురిని మనము దేవుడిగా మళ్ళీ మనం పిలుస్తున్నప్పుడు ఇక్కడ కన్ఫ్యూజన్ రావడానికి చాలా సర్వసాధారణం. అయితే దీన్ని ది బెస్ట్ వే, ప్రపంచం మొత్తం అంగీకరించగలిగిన విధంగా చెప్పగలిగిన వాడు ఇంతవరకు ఎవరు ప్రపంచంలో లేరు. కారణం కూడా చెబుతాను మీకు. ఒకటి, మనకి సంపూర్ణంగా తెలియాలి అంటే ఎదుటివారు మనకి వివరిస్తున్నప్పుడు దాని గురించిన అనుభవం ఉంటే బాగా తెలుస్తుంది, లేదా చెబుతున్న యొక్క విషయము దృశ్యరూపకంగా కనుల ముందు కనపడితే అది బాగా తెలుస్తుంది, లేదా పక్కవారి అనుభవపూర్వకంగా వారు మనకి బాగా దగ్గర వారైతే వారి అనుభవాన్ని మనం అనుభవంగా, వారి మాటలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఆ విధముగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. అయితే త్రిత్వములో ఉన్న సమస్య ఏంటి అంటే మనము నేరుగా అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైన పని. దేవుడు మరి త్రిత్వము అంటున్నాము అంటే అందులో ఎవరున్నారు? దేవుడు అన్నప్పుడు ఆ దేవునిలోనే మనకి ముగ్గురుగా కనపడుతూ ఉన్నారు. మరి మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చూస్తే ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగెను అని దేవుడు తన్ను తాను తండ్రిగా పరిచయం చేసుకుంటాడు. పాత నిబంధన గ్రంథంలో ఆయనకి పేరేమీ లేదు. మనం యెహోవా దేవుడు అని పిలుస్తాము, కానీ దాని అర్థము నేను ఉన్నవాడను, అనువాడను అని అర్థం కింద వస్తుంది. అంటే ఎన్ ఎగ్జిస్టింగ్ పర్సన్, లివింగ్ పర్సన్ అనే మీనింగ్ కింద ఇస్తున్నారు, కానీ ఆయనకి పేరు ఆయనే చెప్పుకోలేదు. అందుకని ఆయన్ని ఏ స్థానంలో పెట్టాము అంటే తండ్రి స్థానంలో పెట్టాం. ఎందుకంటే ఆయనకి ఒక రూపము కానీ, ఆయనకి ఒక నామము కానీ, ఆయనకి ఏదైనా ఒకటి ఆపాదించటానికి మనకి కష్టమైపోతుంది. దేవుడే ఏమీ చెప్పలేదు, అక్కడ మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, త్రిత్వాన్ని మనము సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోవడానికి కారణము అదే.
మరి రెండవదిగా దైవత్వములో, దేవునిలో రెండవ వ్యక్తి మనకు కనపడుతున్నారు. యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవునికి స్తోత్రం. కనుగొంటిమి అన్నారు. ఈ పర్సన్ మనకి తెలుసు, లిటరల్గా మనకి తెలుసు, ఫిజికల్గా మనకి తెలుసు. ఆయన స్వరము, ఆయన మాటలు, ఆయన బోధలు మనకి తెలుసు. యేసు ప్రభు వారిని దగ్గరగా తెలుసుకొనడానికి తాకి చూచిన వారు ఉన్నారు, ఆయన మాటలు రాసిన వారు ఉన్నారు. ఆనాటి కాలమే కాదు, నేటి కాలములో కూడా ప్రభువు యొక్క దర్శన భాగ్యము కలిగిన వారు అనేక మంది ఉన్నారు. అందుకనే ఆయన మహిమను కనుగొంటిమి అంటున్నారు. త్రిత్వములో తండ్రి స్థానము కనపడుతుంది, త్రిత్వములో కుమారుని స్థానము కనపడుతుంది, త్రిత్వములో మరొక స్థానము మరొకరు కనపడుతున్నారు. యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవునికి యేసు ప్రభు వారు మరొకరిని పరిచయం చేస్తున్నారు. సత్యస్వరూపియగు ఆత్మ అంటున్నారు, ఆదరణకరమైన ఆత్మ అంటున్నారు. నేను మీకు కనపడు రీతిగా, తాకునట్లుగా, వినగలుగునట్లుగా అందరూ చూడలేరు. అందరి కొరకు వాగ్దానము చేయబడిన ఆత్మను నా నామమున తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపిస్తున్నాను అన్నారు. చూడండి, ఇక్కడ ఎంతమంది కనపడుతున్నారు మనకి? ఇక్కడ ముగ్గురు కనపడుతున్నారు. తండ్రి కనపడుతున్నాడు, కుమారుడు కనపడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కనపడుతున్నాడు. ఇక్కడ మనకి ఒక ఇంత కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. దేవుడు ఒక్కడే అన్నాం, మరి తండ్రి దేవుణ్ణి దేవుడు అందామా, కుమారుని పరిశుద్ధాత్మ దేవుని దేవుని అనలేమా అంటే బైబిల్ మనకి మరి ఆయన ఆదియందు వాక్యమై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. యేసు ప్రభు వారిని దేవుడిగా పరిచయం చేస్తున్నాడు యోహాను. దేవుడు కాదంటామా? దేవుడు అనాల్సిందే. పరిశుద్ధాత్మ దేవుని ఆదరణకర్తగా, సత్యస్వరూపి ఆత్మగా, ఆ ఆత్మ తండ్రి యొద్ద నుంచి మన యొద్దకు వచ్చినది అని పరిశుద్ధాత్మ దేవుడిగా, ఆయన దేవుడిగా పరిచయం చేస్తున్నారు. మరి అందుకనే ఇక్కడ స్పష్టత మనం తీసుకోవాలి. దేవుడు ఒక్కడే అన్నప్పుడు మరి 3 రూపాలలో మనకు కనపడుతున్నారు ఆయన. అందుకనే 3 రూపాలు అన్నప్పుడు ఆ దేవుని తత్వము ఒకటే, వారిలో ఉన్న దైవత్వం ఒకటే, వారిలో వారు విడదీయనట్లుగా ఉంటారు. కాకపోతే మనకి కనపడటానికి ఆయన 3 రూపాలుగా కనపడుతున్నారు. 3 ఫార్మ్స్ అంటాం. సో ఫార్మ్ చేంజ్ అయినంత మాత్రాన అది మారదు. తేలిక అర్థం కావాలంటే, నీరు గడ్డ కట్టింది, నీటిగా ఉన్నది గడ్డ కట్టింది. ఆ గడ్డను మనం పట్టుకున్నప్పుడు అది నీరు కాదు అనను, అది నీరే, కానీ గడ్డగా మారింది. ఎందుకు గడ్డగా మారింది? దానికి కారణాలు ఉండొచ్చు. నీటిని ఒకడు ఒడిసి పట్టుకోలేడు, కానీ ఘనీభవించిన నీరు, ఐసు ముక్కని ఒకడు చేతితో పట్టుకోవచ్చు. అలాగునే యోహాను సువార్త 1:14 ఏముంది? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. ఆ శరీరమును ధరించిన ఆ దేవుని యొక్క ఆత్మ ఆ శరీరాన్ని ధరించారు కాబట్టి మనము చూడగలుగుతున్నాం, తాకగలుగుతున్నాం, ముట్టుకోగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. ఈ అనుభవము తండ్రి అయిన దేవుని, ఆ దేవునితో మనకి లేదు, ఎవరికీ లేదు. ఒక్క యేసు ప్రభు వారు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన పలికారు. అందుకనే ఆయన అన్నారు, తండ్రిని మేము ఎలా తెలుసుకుందాము అన్నప్పుడు, తండ్రి నన్ను తెలుసుకున్నవాడు తండ్రిని తెలుసుకున్నట్టే. ఐసు గడ్డను చూచిన వాడు నీరు స్వభావమును కూడా తెలుసుకున్నట్లే. మరి అలాగే మరి మనము త్రిత్వాన్ని పూర్తిగా ఎందుకు అర్థం చేసుకోలేము అంటే, కుమారుని గురించి మనకి బాగా తెలుసు. ఎందుకంటే మన మధ్యకు ఆయన దిగి వచ్చాడు కాబట్టి, మన మధ్య ఆయన నివసించాడు కాబట్టి ఆయన మహిమను మనము కనుగొన్నాం.
ఆత్మదేవుని కూడా మనలో ఉన్నాడు కాబట్టి, మనకు అనుగ్రహించబడ్డాడు కాబట్టి, మనలో నడిపిస్తున్నాడు కాబట్టి, ఆత్మదేవుని కూడా అగ్ని రూపముగా మన మీదకి వచ్చినను, పావురం రూపముగా మన మీదకి వచ్చినను, గాలిగా మనల్ని తాకినను, మనలో ఉండి అంతరంగముగా బోధిస్తూ, ప్రేరేపిస్తూ, మనకి నేర్పిస్తున్నను. ఇవన్నీ మనము అనుభవపూర్వకంగా తెలుసుకోగలము కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుని కూడా మనము తెలుసుకోవడానికి 100% అవకాశం ఉంది. అయితే త్రిత్వములో ముగ్గురిని ఆ విధముగా తెలుసుకొనకుండా త్రిత్వాన్ని సంపూర్ణముగా చూడలేం. త్రిత్వాన్ని సంపూర్ణముగా అర్థమవ్వాలంటే ఒకరు 3 డైమెన్షనల్‌గా ఒక వస్తువుని చూడగలగాలి. కానీ మనకి మూడిటిలో 2 డైరెక్షన్స్‌లోనే మనకు కనపడుతున్నప్పుడు, థర్డ్ డైమెన్షన్ మనకు తెలియనప్పుడు, ఆ వస్తువు యొక్క పూర్ణ స్వరూపాన్ని మనం చూడలేం. అందుకనే మనకి ముఖము మాత్రమే తెలుస్తుంది, కానీ అంతరంగముగా వెనుకున్న దాని స్వరూపాన్ని మనము కనుగొనలేము. అందుకనే త్రిత్వాన్ని తెలుసుకొనటము కష్టము. త్రిత్వాన్ని తెలియాలంటే తండ్రి అయిన దేవుని కూడా మరి ఆ కుమారుని వలె, పరిశుద్ధాత్మ వలె మనకి బయలుపరచబడాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, మనము నిత్య రాజ్యములోనికి, నిత్య జీవములోనికి, ఆ శాశ్వత కాలములోనికి అడుగు పెట్టిన క్షణమున అది మనకి సంపూర్ణముగా తెలుస్తుంది. అప్పటి వరకు త్రిత్వము గురించిన సంపూర్ణ ఆలోచన నాకు తెలుసు అనే ఆలోచన కూడా పెట్టుకోవద్దు. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది దేవుడు ఒక్కడే. ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు కూడా ఆ దేవుని యందు ఒక్కడే. అయితే ఇక్కడ మరొక క్లారిటీ తీసుకోవాలి. ముగ్గురు అన్నప్పుడు మనము ముగ్గురిని ఎలా చూడాలి అనేది మనకు తెలియకపోతే, ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువ చేసి మన ఆలోచనలు గనక పెట్టుకుంటే, మనము దేవుని సరిగైన రీతిగా చూసినట్లుగా కాదు. కొంతమంది చాలామంది ఈ ఆర్డర్ ఫాలో అవుతారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి తండ్రి గొప్ప, కుమారుడు గొప్ప, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అన్నట్లుగా ఒక ఆర్డర్లో పెట్టుకుంటారు. యేసు నామమును అడుగుతున్నాం కాబట్టి ఎవరిని అడుగుతున్నాం? తండ్రిని అడుగుతున్నాం కాబట్టి తండ్రిని అడుగుతున్నాం కాబట్టి తండ్రి గొప్ప, తండ్రి అనుగ్రహించాలి అన్న ఆలోచిస్తూ ఉంటారు. 3 ఫార్మ్స్, 3 రూపాలు అన్నప్పుడు 3 వేరు కాదు అని మనం గ్రహించాలి. అందుకని చిన్నగా తేలికగా అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, అవర్ వన్ గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అంటాం. ఈ స్క్రీన్ మీద ఉన్న ఆ పిక్చర్ని ఒకసారి చూడండి, తేలికగా అర్థమవుతుంది. ఫాదర్ ఈజ్ గాడ్, అలాగే సన్ ఈజ్ గాడ్, అలాగే హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్. అయితే ఈ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే, ఫాదర్ ఈజ్ నాట్ లైక్ సన్, సన్ ఈజ్ నాట్ లైక్ ఫాదర్, అలాగే సన్ ఈజ్ నాట్ లైక్ హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ లైక్ సన్, అలాగే ఫాదర్ ఈజ్ నాట్ లైక్ హోలీ స్పిరిట్ అండ్ హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ లైక్ ఫాదర్. అంటే 3 వేరా అంటే వేరు కాదు, ఒకటే. ఆ ముగ్గురు దేవుడే, కానీ ముగ్గురు వేరు అని ఎందుకు అంటున్నామంటే, వారు మనకి బయలుపరచబడిన స్వరూపము ఎందు నిమిత్తము బయలుపరచబడిందో ఆ పని మాత్రమే వారు చేస్తారు, వేరో పని వారు చెయ్యరు. కాబట్టి వారు కుమారుడి స్థానంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు కానీ, తండ్రి స్థానంలోనికి కుమారుడైన యేసుప్రభు వారు కానీ, లేదా తండ్రి స్థానంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు కానీ, కుమారుడి స్థానంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు కానీ వారు రారు. తండ్రి స్థానంలోనికి యేసయ్య రారు, హోలీ స్పిరిట్ స్థానంలోనికి యేసయ్య రారు. వాట్ దే వాంట్ టు డూ, దే హ్యావ్ ఎ ఫుల్ క్లారిటీ, అవి వారు మాత్రమే చేస్తారు. హోలీ స్పిరిట్ గాడ్ గురించి ఏం రాశారు? నా యందువి తీసుకొని ఆయన మీకు బోధించును అన్నారు. ఇప్పుడు బోధించే పని ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పని మళ్ళీ కుమారుడు తీసుకో. రక్తము చిందించి ప్రాణము పెట్టి రక్షణ కార్యమును జరిగించి వీరందరినీ వెల ఇచ్చి కొనవలసిన పని ఎవరిది? తండ్రి, కుమారుడైన యేసుక్రీస్తు వారిది. ఆ స్థానంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు రాడు, తండ్రి దేవుడు రాడు. ఆయన కుమారుడిగా స్వరూపమును ధరించిన ఆయన మాత్రమే చేయాల్సిన పని. అందుకనే ఫాదర్ ఈజ్ గాడ్, సన్ ఈజ్ గాడ్, హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్. At the same time, Father is not Son is not Holy Spirit, and Father is not Holy Spirit,
అండ్ సన్ ఈజ్ నాట్ హోలీ స్పిరిట్. ఇందులో మనం క్లారిటీ తీసుకోవాలి. అందుకనే మనము వారి ఫాదర్ ఈజ్ గాడ్ అన్నప్పుడు, సన్ ఈజ్ గాడ్ అన్నప్పుడు, హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్ అన్నప్పుడు వారి కార్యములు, వారి పనులు వేరువేరైనా, వారు బయలుపరుచుకున్న స్వరూపము వేరువేరైనా, మన వైపు నుంచి దేవుణ్ణి చూసేటప్పుడు తండ్రిని చూస్తుంటే కుమారుని, పరిశుద్ధాత్మ దేవుని చూస్తున్నట్లే. కుమారుని మనము చూస్తుంటే తండ్రిని, పరిశుద్ధాత్మ దేవుని చూస్తున్నట్టే. పరిశుద్ధాత్మ దేవుని మనము చూస్తుంటే కుమారుని, తండ్రిని చూచినట్టే. అందుకనే మరి యేసుప్రభు వారు ఏమన్నారు శిష్యులతో, వారు అడిగినప్పుడు తండ్రిని మేము ఎలా కనుగొనమంటే, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే. హల్లెలూయా. అందుకనే ఏ పేరు పెట్టి పిలిచినా నీవు సమానముగా దేవుని పిలిచినట్టే. ఒక పేరు పిలుస్తున్నాం కాబట్టి మరొకరిని తక్కువ చేశామనే ఆలోచన ఎక్కడ ఉండవలసిన అవసరం లేదు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడా అని మనం పిలిచిన తండ్రి హృదయంలో నుంచి ఒకే స్వరం మనకు బయటకు వస్తుంది. యేసయ్యా అని పిలిచిన తండ్రి హృదయంలో నుంచి ఒకే స్వరం మనకి బయటకు వస్తుంది. తండ్రి, నాదా, దేవా అని చెప్పి మొరపెట్టిన ఒకే మాట, ఒకే స్వరము, ఒకే ఆలోచన ఆ హృదయంలో నుంచి మనకి బయటకు వస్తుంది. ఈ ముగ్గురి యొక్క హృదయపు ఆలోచన వేరు కాదు, ముగ్గురు వేరు కాదు, ముగ్గురి పనులు మాత్రమే వేరు. అది మనం గ్రహించాలి, అది మనం గమనించాలి. ఏ పేరు పెట్టి పిలిచినా ముగ్గురులో అది ఎవరు చేయాలో వారు ఆ కార్యం చేస్తారు. హల్లెలూయా. అందుకని దాన్ని మనము ముగ్గురిని మూడుగా ఎంచుకోకూడదు, ముగ్గురిని ఒకటిగా ఎంచుకోవాలి. ఈ నేను చెప్పిన ఈ మాట తేలిగ్గా అర్థం కావడానికి నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. చూడండి, వన్ గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అన్నప్పుడు ఏది కరెక్ట్ మనం చూసే విధానం, ఏది రాంగ్ విధానం అనేది చూస్తే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ లేవు, 1+1+1 అయితే ముగ్గురు అయిపోయారు. కానీ అలా ముగ్గురిని విడివిడిగా మనము చూడకూడదు. ఎప్పుడైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులను విడివిడిగా చూస్తూ ముగ్గురుగా కొలత వేసుకుంటూ ముందుకు వెళ్తే మనము తప్పుగా మన దేవుణ్ణి అర్థం చేసుకొని చూస్తున్నామని అర్థం. మరి ఎలా చూడాలి? 1 మీరు మల్టిప్లై చేస్తే 1 × 1 × 1 3 వస్తుంది, 1 వస్తుంది. సారీ, అక్కడ రాంగ్గా పెట్టాను. 3 1 × 1 × 1 మీరు మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే 1 వస్తుంది. అంటే ముగ్గురుగా ఉన్న ముగ్గురిని కలిపి చూసినప్పుడు ఒక్కరే కనపడతారు మనకి. ఒకరిని చూసినా మరి ఆ ఒక్కరిలోని గురించి కూడా ఆ దేవుడే కనపడతాడు మనకి. అందుకనే ఇక్కడ ముగ్గురిని విడివిడిగా మనం చూడకూడదు, ముగ్గురిని కలిపి మనం చూడాలి. ముగ్గురిని విడిగా చూసినా, కలిపి చూసినా మనకి దేవుడు ఒక్కటిగానే మనం అర్థం చేసుకోవాలి. అది త్రిత్వంలో ఉన్న మర్మము. అందుకనే చాలా మన ఆలోచనలో 1+1+1 నుండి 3గా కనపడితే కనుక తప్పు. త్రిత్వములో కూడా త్రిత్వము అన్నాం కాబట్టి ముగ్గురు కదా అని ముగ్గురిని కొలత వేసుకోకూడదు. మనము ఒక్కరిగానే మనం కొలత వేసుకోవాలి. అందుకనే 1 × 1 × 1 కింద 1 × 1 × 1 = 1 అన్నట్లుగా ముగ్గురిని మనము ఒకటిగా చూసినా, ముగ్గురిలో ఒక్కొక్కరిగా చూసినా దేవుడు ఒక్కడే. ముగ్గురిని విడివిడిగా ఇద్దరినే చూసినా దేవుడు ఒక్కడే. 1 × 1 కూడా 1. ముగ్గురిని కలిపి చూసిన 1 × 1 × 1 ముగ్గురిని కలిపి చూసిన దేవుడు ఒక్కడే అని మనం తేలికగా అర్థం అవటానికి స్లైడ్లో మీకు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం ఏమిటంటే, దేవుడు ఒక్కడే, ముగ్గురిగా కనబడుతున్న తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు 3 రూపాల్లో కనబడుతున్న దేవుడు ఒక్కడే అనుకున్నాం. అయితే మరొక అడుగు ముందుకు వేసి మనం అర్థం చేసుకుందాం. ఈ దేవుడు పనిచేసే విధానము, ఆయన ఏం చేస్తున్నారు అన్న దగ్గరకు వచ్చినప్పుడు మనకి 7 యాక్షన్స్ కనపడుతున్నాయి. ఈ 7 యాక్షన్స్ వీరి ముగ్గురులో ఎవరో ఒకరు చేస్తారు. ఈ 7 యాక్షన్స్ ఈ ముగ్గురు కలిసి చేయొచ్చు. ఈ 7 యాక్షన్స్ మనకి ఇవ్వబడిన దేవుని 7 ఆత్మలు. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక్కడే 3 స్వరూపాల్లో కనపడుతున్నాడు, 7 క్రియలలో కనపడుతున్నాడు. ఇవన్నీ కలిపినప్పుడు మనము దేవుని యొక్క దైవత్వమును సంపూర్ణముగా
తెలుసుకొనడానికి ఒకంత 1% ఉపయోగపడుతుంది. ఆ 7 ఆత్మలు 7 కార్యముల గురించి మనం కూడా ధ్యానించేద్దాం. మొదటిగా మనం అర్థం చేసుకున్నాం, దేవుడు ఒక్కడే. ముగ్గురిగా త్రిత్వములో మూడు స్వరూపాల్లో కనపడుతున్న ముగ్గురు ఒక్కటే. ఆ ముగ్గురు కలిసి దేవుని కార్యముగా, దేవుని ఆత్మగా, ఆత్మ కార్యములుగా జరిగించు కార్యములు 7. 7 కార్యములలో కూడా దేవుడు ఒక్కడే. ఆ మాటలు 7 ఏంటి అనేది మనం చూడాలంటే, బైబిల్ ఉన్నవారంతా యెషయా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, యెషయా భక్తుడు చక్కగా అక్కడ వివరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. క్షమించండి, యెషయా గ్రంథము 4:5 కాదు, యెషయా గ్రంథము 11వ అధ్యాయం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2-3 వచనాలను మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2-3 వచనాలు నేను చదువుతాను. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. 2వ వచనం నుంచి, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. దేవునికి స్తోత్రం. మరి ఆ దేవుడు, ఒక్కడై ఉన్న దేవుడు ఇక్కడ 7 క్రియలలో మనకు కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కటిగా విభజించి మీరు చూడండి, అక్కడ మాటల్లో 7 ఆత్మ, మరి 7 స్పిరిట్స్ మనకు అక్కడ కనపడతాయి. 7 స్పిరిట్స్ కనపడతాయి. ఆ 7 స్పిరిట్స్ మీద మరింత విశ్లేషణ మనం ముందు చూద్దాం. ముందు ఆ 7 స్పిరిట్స్ ఏంటో మనం ముందు ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాం. మొదటిగా 2వ వచనంలో యెహోవా ఆత్మ. మొదటిది యెహోవా ఆత్మ. 2 జ్ఞానము గల ఆత్మ, జ్ఞానమునిచ్చు ఆత్మ. యెహోవా ఆత్మ, జ్ఞానమునిచ్చు ఆత్మ. అలాగే వివేకమునకు ఆధారముగు ఆత్మ. యెహోవా ఆత్మ, జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ, వివేచనకు ఆధారమగు ఆత్మ. 3 ఆలోచనకు ఆధారమగు ఆత్మ. దేవునికి స్తోత్రం. ఆలోచనకు ఆధారమగు ఆత్మ, అలాగే బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివికి ఆధారమగు ఆత్మ, భయభక్తులను పుట్టించు ఆత్మ. చూడండి ఎన్ని రకాల మరి ఈ 7 రకాలు అంటే 7 ఆత్మలు అనుకోమాకండి. దేవుడు ఒక్కడే. దేవునిలో మరి తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే. ఇక్కడ చెప్పబడిన 7 ఈ 7 స్పిరిట్స్ కూడా ఒకటే. అయితే వాటి పనిని బట్టి మనము ఒక్కొక్క ఆత్మ కింద విభజించి చూసుకుంటున్నాం. యెహోవా ఆత్మ, జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ, వివేకమునకు ఆధారమగు ఆత్మ, ఆలోచనకు ఆధారమగు ఆత్మ, బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివికి ఆధారమగు ఆత్మ, యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. ది 7 స్పిరిట్స్ ఆఫ్ గాడ్ అంటాం. ఇక్కడ చూడండి, అందుకనే పిరమిడ్ లో ఇచ్చాను. పిరమిడ్ అన్నప్పుడు ఫ్రమ్ బాటమ్ టు అప్ వెళ్ళొచ్చు, అప్ నుంచి బాటంకి రావచ్చు, పైనుంచి కిందకు వస్తే ఒకే దేవుడు. ఆ దేవుడు 3 స్వరూపాలలో మనల్ని మన ముందు బయలుపరుచున్నాడు. ఎవరు అన్మ్యూట్ చేసుకున్నారు? మీరు మ్యూట్ చేసుకోగలరు, మిగతా వారికి డిస్టర్బెన్స్ లేకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి స్తోత్రం. మరొకసారి చెప్తాను. పిరమిడ్ అన్నప్పుడు మనకి టాప్ నుంచి బాటంకి వస్తే దేవుడు ఒక్కడే. దేవుడు తను బయలుపరుచుకున్న తన స్వరూపము తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మ దేవునిగా, ముగ్గురు త్రిత్వములో ఒక్కరే. ఆ దేవుడు తన 7 ఆత్మలను మరి వివిధ పనుల కొరకు యాక్షన్స్ గా మనకి అనుగ్రహించబడిన 7 ఆత్మలు కూడా దేవుని యందు ఒకటే. ఏంటి ఆ 7 ఆత్మలు అని మనం చూసినప్పుడు, మరి యెహోవా ఆత్మ మధ్యలో ఉంటే, లెఫ్ట్ సైడ్ జ్ఞానముకు ఆధారమగు ఆత్మ, వివేచనకు ఆధారమగు ఆత్మ, ఆలోచన చెప్పు ఆత్మ లెఫ్ట్ సైడ్ ఉంటే, రైట్ సైడ్ తెలివికి ఆధారమగు ఆత్మ, బలముకు ఆధారమగు ఆత్మ,
తెలివికి ఆధారమగు ఆత్మ, యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ. దేవునికి స్తోత్రం. నేను మిడిల్, లెఫ్ట్, రైట్ ఎందుకు అన్నానంటే ఆ వివరణ కూడా మీకు ఇస్తాను. మనము ఆ విషయాలు అర్థం చేసుకోవడానికి మనం మొదటిగా ఈ 7 ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చున్నాయి, ఈ 7 ఆత్మలు ఏంటి, దీని స్వరూపం ఏంటి, ఇవి ఎవరికి ఎందుకు అనుగ్రహించబడినాయి అనే విషయాలు మనం తెలుసుకున్నాం. ఆ ఆత్మల యొక్క పనితీరుని నేను ఇక్కడ ఈరోజు వివరించట్లేదు. మరొక రోజు అవకాశం ఉంటే మనము వివరంగా 7 ఆత్మల యొక్క పనితీరుని మనము చూసుకోవచ్చు. కాకపోతే ఈరోజు క్లుప్తముగా ఆ దైవత్వాన్ని, ఆ డివైన్ పర్సనాలిటీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మరి ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళినట్లయితే, థ్యాంక్ యూ లార్డ్. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయములో ఈ మాట రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి అందరూ తెరిచి చూడగలరు. తప్పకుండా మీ బైబిల్స్ని తెరిచి ఆ మాట చూడగలరని ప్రభు పేరిట మనం, ఎందుకంటే ఇక్కడ రాయబడి ఉన్న మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనము. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. చూడండి, యేసుప్రభు వారు ఇక్కడ చక్కగా యోహానుకు చెబుతున్నారు. ఏమని? యోహాను, నీవు చూచిన వాటిని, ఈ మర్మములను రాయి అంటున్నారు. హల్లెలూయా. ఇది మర్మము అన్నారంటే అది మర్మమే, కానీ ఇది మర్మముగా ఉండిపోవటము యేసయ్యకి ఇష్టం లేదు. ఆ మర్మము మనము తెలుసుకోవాలి అని యేసుప్రభు వారు ఇష్టపడ్డారు. కాబట్టి ఆ మర్మమును ఇక్కడ బయలుపరుస్తున్నారు, యోహాను చేత రాయిస్తున్నారు. ఆ మర్మమును మనము గ్రహించిన వారిగా ముందుకు వెళ్ళాలి. అట్టి మర్మము పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ సమయంలో బోధించునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ద్వీపస్తంభమును పెట్టాను. ద్వీపస్తంభం ఎందుకు పెట్టాను అంటే, ఈ ద్వీపపు స్తంభములో మనకి 7 ఆత్మలు కనపడతాయి. ఇక్కడ అదే రాస్తున్నారు చూడండి. ఆ 7 నీవు చూచిన 7 నక్షత్రములను గుర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము అని చెప్పి వాటి వివరణ కూడా అక్కడ ఇస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ప్రభువు దర్శనం ఇచ్చినప్పుడు 7 దీపస్తంభముల మధ్య ఆయన 7 నక్షత్రములను చేత పట్టుకొని యోహాను కనపడ్డారు. ఆ నక్షత్రములు ఏంటి అనేది ఇక్కడ రాశారు. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు అన్నారు. ఆ తర్వాత 7 దీపస్తంభముల గురించి రాస్తున్నప్పుడు ఆ 7 దీపస్తంభములను 7 సంఘములుగా అక్కడ వర్ణించారు. ఇప్పుడు ఒక దీపస్తంభం మనకు కనపడింది అనుకోండి, ఆ దీపస్తంభము దేనికి సాదృశ్యముగా ఉంది అంటే సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. అయితే మనము ఈ దీపస్తంభములో ఉన్న విషయాలను చూద్దాం. ఈ దీపస్తంభము మీద 7 ఆత్మలు ఎలా కనపడుతున్నాయో నేను మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం, ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. 7 దీపములు ప్రజ్వలించుచున్నవి అని రాస్తూ, అవి దేవుని 7 ఆత్మలు. ఈ దేవుని యొక్క 7 ఆత్మల యొక్క స్వరూపాన్ని అక్కడ రాస్తున్నారు చూడండి. అక్కడ ఏమి రాస్తున్నారు? ప్రజ్వలించుచున్న దీపములుగా అక్కడ కనపడుతున్నాయి, అగ్నిగా కనబడుతుంది, అగ్ని స్వరూపంలో కనబడుతుంది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని ఈ లోకానికి పరిచయం చేసినప్పుడు కూడా, పరిశుద్ధాత్మ దేవుడు తన మరి శిష్యుల మీదకి దిగి వచ్చినప్పుడు కూడా, మొదటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవం శిష్యులు పొందుకున్నప్పుడు కూడా అక్కడ ఏమి రాశారు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల వలె వారి మీదకి దిగి వచ్చాడు. ఆయన అగ్ని స్వరూపుడుగా కనపడుతూ ఉన్నాడు.
ఆయన అగ్ని స్వరూపుడుగా మాత్రమే కాదు, అక్కడ గొప్ప శబ్దము వినపడి, గొప్ప విండ్ అంటే ఒక గాలి వేగము అక్కడ వారు అనుభవించారు. దేవునికి స్తోత్రం. అక్కడ అలాగున పరిశుద్ధాత్మ దేవుడు అలా కనపడ్డారు వాళ్ళకి. అగ్ని ఉన్నది. అది 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 వెళ్ళు విధానం అక్కడ కనబడుతూ ఉన్నది. విండ్ వలె ఒక ఒక గాలి మరి వేగము వలె అక్కడ కనపడుతూ ఉన్నది. దేవునికి శబ్ద రూపం అక్కడ కనపడుతుంది. 3 విధాలుగా మనకు అక్కడ ఆ సందర్భంలో మనకు అర్థమవుతుంది. అందుకని ఇక్కడ రాస్తున్నారు, పరలోకమందు ఏముంది? పరలోకమందు ఈ అగ్నిస్తంభము దేవుని సింహాసనం ఎదుట ఉంది. ఈ ఈ ఈ దీపస్తంభము ఎదుటగా ఉంది. దీపపు స్తంభము మీద మరి 7 ఆత్మలు ప్రజ్వలించుచు ఉన్నాయి. అయితే ఇక్కడ మరొక మర్మమును మనం తెలుసుకోవాలని అందరూ తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాం. అందుకనే మనము తండ్రి అయిన దేవుని స్వరూపం చూసాం, తండ్రి అయిన దేవుని చూసాం, మరి కుమారుని చూసాం, మరి అలాగనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరూపాన్ని కూడా ఇక్కడ మనం చూసాం. అయితే దీపస్తంభము ఎందుకు వచ్చాము అంటే, ఈ దీపస్తంభము ఒక సంఘమునకు మరి సూచనగా ఇక్కడ రాయబడ్డారు. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలైతే, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అన్నారు. ఈ దీపస్తంభమును గురించి వివరంగా మనం తెలుసుకోవడానికి మనం ముందుకు వెళదాం. కొన్ని మరి ప్రకటన గ్రంథంలోని కొన్ని మాటలు మనము చదువుకోవాలి, దాన్ని కలుపుకొని. మొదటిగా చూస్తే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనములో ఆ సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రె పిల్ల నిలిచియుండుట చూచితిని. అక్కడ మరొక దృశ్య రూపకాన్ని యోహాను భక్తుడు మన ముందు పెడుతున్నాడు. అక్కడ ఉన్న దృశ్యాన్ని మనకి వివరిస్తున్నాడు. మనం ఈ ద్వీపస్తంభమునకు ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క స్వరూపానికి మనకి పోలిక కనపడుతుంది, వేరుగా మనము చూడకూడదు. ఇక్కడ చూడండి, అక్కడ రాసిన మొత్తం సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యలో వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. హల్లెలూయా. 7 స్పిరిట్స్ ఆఫ్ గాడ్ అన్నాం. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవునిగా మనకి మరి ఎలాగ పంపబడ్డారు అంటే 7 ఆత్మలుగా పంపించబడ్డారు. ఈ 7 ఆత్మలు ఎవరు అంటే మరి యేసు ప్రభువులోనే కనపడతాయి. మళ్ళీ యేసు ప్రభు వారు ఇక్కడ ఎలా కనబడుతున్నారంటే వధించబడినట్లుండిన గొర్రె పిల్లగా అక్కడ కనబడుతున్నారు. చూడండి, దీనిలో నుంచి సంఘము యొక్క స్వరూపం మనకు బయటకు వస్తుంది. దీనిలో నుంచి సంఘము యొక్క శక్తి మనకు బయటకు వస్తుంది. దీనిలో నుంచి సంఘము అనగా ఎంత బలీయమైనదో, ఆ సంఘములో ఎవరున్నారో మనకి మర్మముగా బయలుపరచబడుతుంది. చూడండి, దేవునికి స్తోత్రం. మరి ఆ 7 ఆత్మలను ద్వీపపు స్తంభము మీద ప్రజ్వలించు 7 ప్రజ్వలించుచున్న అగ్ని స్వరూపాలుగా మనకు అక్కడ వివరించారు. అయితే ఇక్కడ గొర్రెపిల్ల విషయంలో 7 కన్నులు అన్నారు. ఆ 7 కన్నులను భూమి మీదకి పంపించబడిన 7 ఆత్మలు అంటున్నారు. చూడండి, యేసు ప్రభు వారిని వివరిస్తున్నప్పుడు యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసు ప్రభు వారిని ఏమని వర్ణిస్తున్నాడో అక్కడ చూడండి. ఆయనని ఎలా కనపడుతున్నాడు ఆయనకి ఆ మాటలు చూడండి. 1వ అధ్యాయం 14వ వచనం. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత చవకముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఎవరిని వివరిస్తున్నాడు? యేసు ప్రభు వారిని వివరిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆయన కన్నులు అగ్ని జ్వాలల వలె ఉన్నాయట. ఇక్కడ వధించబడిన గొర్రె పిల్లగా 7 కొమ్ములలో 7 కన్నులు కనపడుతున్నాయి అంటున్నారు. ఆ 7 కన్నులు భూమి మీదకి పంపించబడిన 7 ఆత్మలు అని రాస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ దీపపు స్తంభము మీద ఎన్ని ఉన్నాయి కాండలు? ఈ దీపపు స్తంభము ఎలా చేయబడాలి? ఈ దీపస్తంభం ఎలా నిర్మించబడాలి? చాలా కూలంకషంగా అది ఎలా నిర్మించబడాలో మోషేకి దేవుడు చెప్పటం కాదు, చూపించాడు.
ఎక్కడ చూపించాడు? కొండ మీద. పరలోకమందు ఎలాగున అది ఉన్నదో దానిని దృశ్య రూపకంగా మోషేకి చూపించి, మోషే నీవు దీనిని ఇలాగున మాత్రమే చెయ్యాలి. ఆ మాటలు ఒకసారి గమనించండి. బైబిల్ ఉన్నవారంతా నిర్గమాకాండము 25వ అధ్యాయంలో, నిర్గమాకాండం 25వ అధ్యాయం 40వ వచనములో ఆ మాట మనం చూస్తాం. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము మోషే. అది మారకూడదు, అది అలాగునే ఉండాలి. ఇది దేనితో చేయబడ్డారు? 31వ వచనం నుండి, నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలను, నకషీ పనిగా ఈ దీపవృక్షము చేయవలను. హల్లెలూయా. దేనితో ఇది చేయాలి అంటే, కర్రతోనో చెక్కతోనో సిమెంటుతోనో దీపస్తంభమును చేయకూడదు. కేవలము దానిని బంగారముతోనే, మేలిమి బంగారముతోనే చేయాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథముకు ఒకసారి వెళ్ళండి. 1వ అధ్యాయము చూడండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. 1వ అధ్యాయంలో యోహాను యేసు ప్రభు వారిని వివరిస్తున్నారు. ఏమని? 15వ వచనము, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. దేవునికి స్తోత్రం. దేనితో పోలుస్తున్నాడు యేసు ప్రభు అని? శ్రేష్టమైన పరిశుద్ధమైన అపరంజితో పోలుస్తూ ఉన్నాడు యోహాను. ఇక్కడ దీపస్తంభం దేనితో చేయాలి? బంగారముతోనే చేయాలి. అది బంగారముతో చేసేటప్పుడు 4-5 ముక్కలు కలిపి చేయకూడదు. దాన్ని ఎలా చేయాలి? ఈ దీపస్తంభం ఒక కమ్మి తీసుకొని ఆ ఒక కమ్మె నుంచే దానిని నల్లగా కొట్టి ఆ స్వరూపానికి తీసుకురావాలి. చూడండి ఇక్కడ అది ఎలా ఉండాలి అనేది దీపస్తంభం గురించి మోషేకి మరి 31వ వచనం తర్వాత మరి ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. అది దాని ప్రకాండమును దాని శాఖలను నకీసి పనిగా చేయవలను, దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవాలి. అన్నీ కలిసి ఒకటిగానే ఉండాలి. 32 దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను ఉండవలెను. అందుకనే మిడిల్ స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ అన్నాను, లెఫ్ట్ 3 రైట్ 3 అని ఇందాక మీకు చెప్పాను. ఇక్కడ కూడా దేవుడు అది చెప్తున్నాడు. మధ్యలో ఉండి అటుపక్క 3 ఇటుపక్క 3 ప్రకాండములు ఉండాలి అని చెప్పి, ప్రకాండములు అంటే మనకి స్క్రీన్ మీద కనపడుతున్నట్లుగా ఏవైతే 7 మరి జ్వాలలో రగలడానికి ఒక ప్రకాండములుగా ఉన్నాయో, ఒక చెయ్యి లాగా ఉన్నాయో, ఒక బ్రాంచ్ లాగా ఉన్నాయో, దానిని ఇక్కడ ప్రకాండము అని పిలుస్తూ ఉన్నారు. అయితే ఇంకా ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో ఉండవలెను. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన 4 కలశములు, వాటికి మొగ్గలను వాటి పువ్వులను ఉండవలెను. దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు దాని 2 కొమ్మల కింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండముగును. అదంతయు మేలిమి బంగారముతో చేయబడిన ఏకాండమైన నక్షీ పనిగా ఉండవలను. నీవు దానికి 7 దీపములను చేయవలను. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ దీపస్తంభము చేసిన తర్వాత 7 ప్రకాండములుగా అది మధ్యలో ఒకటి అటు 3 ఇటు 3 6గా మరి విభజించిన తర్వాత ఆ పైన ఏం చేయమంటున్నారు? అక్కడ నీవు దానికి 7 దీపములను చేయవలను. ఆ పైన 7 దీపములుగా చేయాలి. దాని ఎదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలను. ఆ పైన ఉన్న దీపములను వెలిగించవలను అని ఈ దీపపు స్తంభము యొక్క స్వరూపాన్ని మోషేకి మోషేకి చూపించి మరీ చెప్పారు. ఎందుకంటే దానిలో తేడా రాకూడదు. ఎలా ఉండాలి అంటే అది అలానే ఉండాలి. చాలా మంది ఈ ల్యాంప్ స్టాండ్ ని, ఈ దీపవృక్షాలని ఆ సైడ్ ఉన్న బ్రాంచెస్ ని చాలా ప్లెయిన్ గా పెడుతూ ఉంటారు. అది తప్పు.
ల్యాంప్ స్టాండ్ అని దేవుడి దర్శనంలో పిలవాలంటే ఆ మధ్యలో మీకు కనపడుతుంది చూసారా, ఇక్కడ రాయబడిన బాదము రూపమైన అని రాశారు చూసారా, ఆ మధ్యలో ఒక్కొక్క ప్రకాండముకి మధ్యలో అంటే ఒక్కొక్క ప్రకాండంకి 3 బాదములు అల్లినట్లుగా ఉన్నది. ఆ మధ్యలో ఆ బాదము రూపము తప్పకుండా పెట్టాలి. ఈ నిలువుగా ఉన్న దానిలో 3 బాదపు పనులుగా ఉన్నాయి. ఆ ఒక్కొక్క బాదములో నుంచి దాని ప్రకాండము అటు ఒకటి ఇటు ఒకటి బయటికి రావాలి. అలాగున చేసినప్పుడే అది 7 దీపములుగా దేవుని యొక్క అక్కడ ఉన్న దీపపు స్తంభమునకు పోలినదిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారు ఇక్కడ ప్రకటన 5:6లో మనకి అక్కడ వివరిస్తున్న వధింపబడిన గొర్రె పిల్ల యొక్క స్వరూపాన్ని చూడండి, ద్వీపపు స్తంభము యొక్క స్వరూపాన్ని చూడండి. మేలిమి బంగారము వంటి యేసయ్యని నలగగొట్టారు. ఆయన నలగగొట్టిన తర్వాతే దేవుని యొక్క 7 ఆత్మలు మనిషికి అనుగ్రహించబడినాయి. మనిషి కంటే అందరికీ కాదు. ఎవరికి అనుగ్రహించబడినాయి? సంఘముగా చేయబడి, సంఘముగా సమకూర్చబడిన, సంఘముగా పిలువబడుతున్న సంఘమును వధువు సంఘము కొరకు 7 ఆత్మలు సిద్ధపరిచి ఈ లోకమునకు పంపబడినాయి. దేవునికి స్తోత్రం. అదే స్వరూపాన్ని మరి ప్రకటన గ్రంథంలో ఆయన గొర్రె పిల్లగా, వధింపబడిన గొర్రె పిల్లగా, 7 కొమ్మలుగా, ఆ 7 కొమ్మలకున్న 7 కన్నులుగా, ఆ 7 కన్నులు మరి దేవుని యొక్క 7 ఆత్మలుగా మన కొరకు భూమి మీదకి పంపించబడిన దేవుని యొక్క ఆత్మలుగా మనకిక్కడ కనపడుతూ ఉన్నాయి. అయితే ఒక అడుగు ముందుకు వెళదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనములో మళ్ళీ ఆ మాట చదువుకుంటే, ఈ దీప స్తంభము దేనికి సాదృశ్యముగా ఇవ్వబడ్డారంటే అక్కడ చూడండి, ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలైతే, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములైతే, ఆ దీపపు స్తంభము మీద రగులుచున్న ప్రజ్వలించుచున్న ఆ దీపము దేవుని ఆత్మతో సంబంధం. ఇప్పుడు చెప్పండి, ఈ దీపపు స్తంభము సంఘముకి సాదృశ్యమైతే, ఈ భూమి మీదకి దేవుని 7 ఆత్మలు పంపబడితే, ఇప్పుడు ఆ 7 ఆత్మలు ఎక్కడ ప్రజ్వలించబడుతున్నాయి గమనించగలరా? అవి గాల్లో తిరగట్లా, సముద్రం మీద తిరగట్లా. ఆది యందు శూన్యము గుండి అంధకారం ఉన్నప్పుడు దేవుని ఆత్మ అల్లాడింది, కానీ ఇప్పుడు దేవుని ఆత్మ ఆ విధముగా అల్లాడట్లా. దేవుని ఆత్మ, ఈ లోకమునకు పంపించబడిన ఆత్మ, దేవుని 7 ఆత్మలు మరి ఆ పని కొరకు, ఒక్కొక్క పని కొరకు ఒక్కొక్క ఆత్మగా విభజించి చెప్పిన 7 ఆత్మలు, దేవుని 7 ఆత్మలు ఎక్కడ ప్రజ్వలించుచున్నాయి అంటే దీపపు స్తంభం మీద ప్రజ్వలించుచున్నాయి. ఆ దీపపు స్తంభం ఎవరంటే సంఘమే. ఆ దీపపు స్తంభము, ఆ సంఘం ఎవరు అంటే క్రీస్తు శరీరమే సంఘము. ఆ సంఘం ఏంటి అంటే నలగగొట్టబడిన క్రీస్తు శరీరము. ఆ శరీరముపై వచ్చిన 7 కొమ్మలు, ఆ కొమ్మల మీద రగులుచున్న ప్రజ్వలించున్న అగ్నే దేవుని యొక్క 7 ఆత్మలు. సంఘం అంటే ఆ విధముగా మనం చూడాలి. సంఘం అంటే దేవుని శరీరము, సంఘం అంటే క్రీస్తు శరీరము. అది మామూలు శరీరము కాదు, నలగగొట్టబడిన, వధించబడిన గొర్రె పిల్ల యొక్క శరీరముగా సంఘమును అందుకనే పోల్చారు. ఆ సంఘము ఆ గొర్రె పిల్లగా కనబడుతూ ఉన్నప్పుడు, ఆ 7 కొమ్మలుగా దానిని చేసినప్పుడు, ఆ నలగగొట్టినప్పుడు, ఆ నలగగొట్టబడిన 7 కొమ్మల మీద ప్రజ్వలించడానికి, ఆ కార్యములు జరిగించడానికి పంపించబడిన 7 ఆత్మలు దేవుని యొక్క 7 ఆత్మలు. ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క 7 ఆత్మలు ఎక్కడున్నాయి? పరలోకములో కాదు. దేవుని యొక్క 7 ఆత్మలు ఈ లోకములోనే సంఘం అనే దీపపు స్తంభము మీద అవి ప్రజ్వలించుచున్నాయి. అందుకనే సంఘములో ఉన్నవారు, సంఘముగా ఉన్నవారు ఆ 7 ఆత్మల యొక్క ప్రజ్వలనలో, ఆ వెలుగులో మనం తెలుసుకోవలసిన బోధ ఏమిటయ్యా అంటే 7 యాక్షన్స్ ఆఫ్ గాడ్. దేవుడు మనకి ఏవి దయచేశాడో మనం గ్రహించి, ఆ దేవుడు దయచేసిన దానిని మనము అర్థం చేసుకొని, ఆ ఒక్కొక్కటి దేవుడు మనకి పంపించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నాడు. ఏమి నేర్పిస్తూ ఉన్నాడు? దేవుడు మనకి జ్ఞానమును నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు మనకి వివేచనను నేర్పిస్తూ ఉన్నాడు.
దేవుడు మనకి ఆలోచననిస్తూ ఉన్నాడు. దేవుడే మనలో ఉండి కార్యమును జరిగిస్తున్నాడు. దేవుడు మనకి బలమై ఉన్నాడు. దేవుడు మనకి అన్నీ ఇస్తూ ఆలోచన చెబుతూ ఉన్నాడు. దేవుడు మనకి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే జీవితాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ విధముగా 7 దేవుని యొక్క 7 క్రియలు ఏ సంఘములో కనబడుతూ ఉందో, దేవుని యొక్క 7 ఆత్మలు ఏ సంఘములో పనిచేస్తున్నట్లుగా ప్రజ్వలనగా వెలుగుగా రగులుతూ ఉన్నాయో దానిని మాత్రమే డివైన్ చర్చ్ అంటాం. రాళ్లతో కట్టబడిన చర్చిలు డివైన్ చర్చెస్ కాదు. మనుషులు నలుగురు కూడుకున్నంత మాత్రాన డివైన్ చర్చ్ కాదు. ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తన 7 ఆత్మల ద్వారా 7 క్రియలు ఆ సంఘములో ప్రజ్వలింప చేతు రగులుతూ ఉన్నాయో ఈ లోకమునకు ఆ ద్వీపపు స్తంభము ఆ సంఘము వెలుగుగా ఉంటుంది. అందుకనే నేను వెలుగును, ఈ లోకమునకు వెలుగుగా వచ్చున్నాను, మీరును లోకమునకు వెలుగై ఉన్నారు అని యేసు ప్రభువారు సెలవిచ్చారు. దేవునికి స్తోత్రం. అందుకనే మనము థ్యాంక్ యూ జీసస్. మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క 7 ఆత్మలు, దేవుడు ఒక్కడే, దేవుని యందు ఆయన బయలుపరుచుకున్న స్వరూపములు తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్వరూపములు ఒక్కటే. మన కొరకు పంపించబడిన 7 ఆత్మలు అని రాయబడిన దేవుని యొక్క 7 ఆత్మలు కూడా 7 అని విడిగా ఒక్కొక్కటిగా ఎక్కువ తక్కువ చూడొద్దు. అది దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడు కలిసి ముగ్గురుగా త్రిత్వములో సంఘము మీద ప్రజ్వలించుచు సంఘాన్ని వెలిగించుచు ఆయన ముందుకి నడిపించిన మరి మనకు అనుగ్రహించబడిన 7 ఆత్మలు. అందుకనే ఆ పిరమిడ్ స్ట్రక్చర్ని మనం అర్థం చేసుకోవాలి. అందులో దేవుడు ఉన్నాడు, ఒక్కటిగా ఉన్నాడు, ముగ్గురిలో కూడా ఒక్కటిగానే ఉన్నాడు, 7 ఆత్మలలో కూడా ఒక్కటిగానే ఉన్నాడు. ఈ ద్వీపపు స్తంభము ప్రభువు యొక్క శరీరము, ఈ ద్వీపపు స్తంభము వధించబడిన గొర్రెపిల్ల యొక్క శరీరము, సంఘమునకు సాదృశ్యముగా ఇవ్వబడిన ద్వీప సంఘము, ఆ ద్వీపపు స్తంభము దేవుని సంఘము అనగా దేవుని శరీరము. ఆ ద్వీపపు స్తంభము మీద ప్రజ్వలించుచున్న జ్వాల దేవుని 7 ఆత్మలు, అంటే సంఘము పైన వెలుగుగా ప్రజ్వలిస్తూ ఈ లోకమునకు కనబడవలసిన మరి వెలుగు ఆ దేవుని ఆత్మ యొక్క 7 క్రియలు కనబడాలి. అందులో దేవుడు ఒక్కడై ఉండగా ఆ ఒక్కనానక్క యొక్క దేవుని యొక్క ప్రేమ కార్యములు సంఘము ద్వారా ఈ లోకములో నెరవేర్చబడతాయట. దేవునికి స్తోత్రం. అందుకనే మరి మరింత ఎక్కువగా మర్మము అన్నాడు యేసయ్య. ఏమన్నారు ఆయన? మర్మము అన్నాడు. మర్మము అంటే అది మర్మమే, ఊరికి తేలిగ్గా అర్థమయ్యేది కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చాలా తేలికగా మనకి ఇది రాయి తెలుసుకోవాలి అన్నాడు కాబట్టి మనకు బయలుపరచుంది. మర్మము దీని రాయకు అంటే నువ్వు తల బద్దలు కొట్టుకో, నీకు అర్థం కాదు. ఇది రాయి తెలుసుకోవాలని యేసయ్య అన్నారు కాబట్టి మనకి తెలియవలసిన ఈ పరిశుద్ధాత్మ దేవుడు బోధించారు. నేను నేర్చుకున్న కొన్ని విషయాలు మీ ముందుంచాను. ఇంకా లోతైన మర్మములు ప్రభువు మీకు దయచేయునుగాక. మరి మీకు తెలిసినవి ఉన్నట్లయితే ఆ విధముగా తర్వాత మీరు షేర్ చేసుకోవచ్చు, ఇంకా లోతుగా ధ్యానం చేయొచ్చు. మరొక దినమున ప్రభువునందు సమయం ఉన్నప్పుడు 7 ఆత్మలుగా కనబడుతున్న దేవుడు, 7 ఆత్మలు, ఈ లోకమునకు పంపబడిన 7 ఆత్మలు, దేవుని 7 ఆత్మలు, సంఘం అనే ద్వీపపు స్తంభముమై నిత్యము ప్రజ్వలించుచున్న 7 ఆత్మలు, వాటి పనితీరుని, సంఘము యొక్క పనితీరుని వివరంగా మనం తెలుసుకొనడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మన ముందుకి సాగి